ఈరోజు ముదిరాజు కులస్తుల ఆత్మీయ సమావేశం తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు ముదిరాజు కులస్తుల రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురాం, ముదిరాజు జిల్లా అధ్యక్షులు గంపల అనిల్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేసి ఈ ఆత్మీయ సమావేశం సర్వేపల్లి 5 మండలాల నుంచి విచ్చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘనంగా సన్మానించడం జరిగింది. మే 13న జరిగే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని అక్కడ ప్రజలు చెప్పడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని, చంద్రబాబు నాయుడు సీఎం తప్పకుండా అవుతారు, మీకందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని సర్వేపల్లి నుంచి వచ్చిన 5 మండలాల ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సివి శేషారెడ్డి, సర్వేపల్లి సభ్యులు పాల్గొని ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. రఘురాం ముదిరాజు గారు రాష్ట్ర అధ్యక్షుడు, ముదిరాజు సంఘం అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు అనిల్ ముదిరాజు గారి ఆధ్వర్యంలో సివి శేషారెడ్డి ముఖ్య అతిథిగా సమావేశం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ఐకమత్యంగా ఇటీవలే రఘురాం ముదిరాజు గారు తెలుగుదేశం పార్టీలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలి. దాంట్లో ముఖ్యంగా సర్వేపల్లి అందరూ వచ్చినారు. నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి వీళ్ళందరూ డెఫినెట్గా రుణపడడం. ఈరోజు మేనిఫెస్టోలో కూడా బీసీలు వీళ్ళందరి సంక్షేమం గురించి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో బాబు గారు నిర్ణయం తీసుకొని, కూటమి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసింది. వీళ్ళకి నేను ఒకటే హామీ ఇచ్చాను, భవిష్యత్తులో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో రాజీ పడకుండా ముందుకు పోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఐకమత్యంగా నాకు మద్దతు ఇచ్చేదానికి వచ్చినందుకు నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల ముదిరాజు సోదరులు సోదరీమణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారిని ఈరోజు రేపు జరగబో మే 13 ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఒక ఆలోచనతో అందరూ ఇక్కడ సమావేశం కావడం, ఈ సమావేశంలో పెద్దలు నా రాజకీయ గురువర్యులు సివి శేషారెడ్డి గారు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలన, ఇటు సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్న మాఫియా పరిపాలనని అంతమొందించి అటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చేసుకోవాలా, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే అన్ని కులాలకి, అన్ని మతాలకి అభివృద్ధి సంక్షేమం ఏర్పాటు చేసేదానికి ఆయన మంచి మనసుతో గతంలో ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా చేసుకుంటే మన అందరి ఆలోచన మేరకు మన హక్కుల్ని మనం ఆయన దృష్టికి తీసుకోబోయి చేసుకునేదానికి ఆస్కారం ఉంటుందని అందరూ ప్రతి మండలం నుంచి సర్వేపల్లి నియోజకవర్గం ఉన్న ప్రతి మండలం నుంచి ముదిరాజు సోదరులు సోదరులను చేసిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశం అయిపోయిన తర్వాత మే 13 మీరు ఎవరు కూడా ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్కు పోయి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.